ఆగస్టు నెల రాగానే మనకు వెంటనే గుర్తొచ్చేది 15 ఆగస్టు పండగ. దేశం మొత్తం ఆనందంగా జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవం. దానికోసం 2 వారాల ముందు నుంచే ప్రిపేర్ అయిపోతాం. మన మొబైల్ ఫోన్లలో డీపీలు, ప్రొఫైల్ పిక్స్ అన్నీ మువ్వన్నెల జెండామయం అయిపోతాయి. ఇళ్లపై జాతీయ జెండా సగర్వంగా ఎగురుతోంది. దేశం మొత్తం ఇండిపెండెన్స్ డే ఫీవర్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా ఇదే సందడి కనిపిస్తోంది. ఇలా మనం ఫుల్ ఎంజాయ్తో ఉండటం చూసి కొన్ని దేశాలకు జలసీగా కూడా ఉంటుంది. ఎందుకంటే వారికి స్వాతంత్ర దినోత్సవం లాంటిది ఏమీ ఉండదు కాబట్టి. ఎందుకంటే మనల్ని బ్రిటిషర్లు పాలించినట్లు ఆ దేశాలను వేరే దేశాల వాళ్ళు పాలించలేదు. కాబట్టి వారు ఎవరి నుంచో స్వాతంత్రాన్ని సాధించుకోలేదు. డిఫాల్ట్గానే వారికి అది సొంతమై ఉంది. మన వాళ్ళు మాత్రం ప్రాణ త్యాగాలు చేసి 200 ఏళ్లు పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. వారి త్యాగాలకు గుర్తుగా మనం ఈ పండుగ జరుపుకుంటూ వారిని స్మరించుకుంటున్నాం. మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోని దేశాలు ఏవి అన్నది చూస్తే అందులో మొదటిగా వచ్చేది నేపాల్. మన దేశం పటాన్ని చూస్తే మన నెత్తి మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఇండియా మ్యాప్లో పైన తెల్లగా కనిపించే నేపాల్ని చూడగానే ఇది కూడా ఇండియాలో భాగమైనట్లుంటుంది. నిజానికి ఇది వేరే దేశంగా ఎందుకు ఉండటం, భారత్లోనే కలిసిపోవచ్చు కానీ చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ దేశానికి ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా అండదండలు కల్పిస్తున్నది కూడా మన దేశమే. ఆర్థికంగా అందుకుంటున్నది కూడా మనమే. నేపాల్ పేరుకే గాని ఆ దేశంలో అభివృద్ధి అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ప్రతి విషయంలో మనపై ఆధారపడుతోంది. అలాగని మనం ఆ దేశాన్ని ఆక్రమించడమో కలిపేసుకోవడమో చేయలేదు. ఎందుకంటే మనం భారతీయులం. మన విదేశీ పాలసీ ప్రకారం ఏ దేశ స్వేచ్ఛకు భంగం కలిగించం. చరిత్రను తెరిచి చూస్తే నేపాల్ జోలికి ఏ విదేశీయులు రాలేదు కూడా. నేపాల్ పేరుకు చిన్న దేశమే అయినా దానిపై బ్రిటిషర్ల కన్ను పడలేదు. దాంతో అది సార్వభౌమత్వ దేశంగానే ఉండిపోయింది. మరి స్వాతంత్ర దినోత్సవం అంటూ లేని నేపాల్లో ఈరోజు అలాంటిదే మరో జాతీయ దినోత్సవం జరుగుతోంది. దాని పేరే జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. అంటే మనం జనవరి 26న జరుపుకున్న గణతంత్ర దివస్ అనుకోవచ్చు. నేపాల్ మొదటి నుంచి ఒక స్వతంత్ర దేశంగానే ఉండిపోయింది. దక్షిణాసియాలోని హిమాలయ పర్వతమాలలో ఉండే నేపాల్కు ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన భారతదేశంతో సరిహద్దులుంటాయి. ఈ 2 ప్రాంతాల మధ్య నేపాల్ ఉండటం వల్ల ఏ పెద్ద సామ్రాజ్యం దీన్ని ఆక్రమించడానికి సాహసించలేదు. ఇతర దేశాలతో పోల్చితే నేపాల్ సమర్థమైన ఆత్మనిర్భర దేశంగానే దాని స్వతంత్రతను కాపాడుకుంది. నేపాల్ భారతదేశంతో సరిహద్దు పంచుకున్న ఒక స్థిరమైన దేశం. స్వతంత్రంగా ఉన్నప్పటికీ అది మన దేశంతో రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు కొనసాగించింది. ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నటువంటి రాచరిక వ్యవస్థ 2008 ఫిబ్రవరి 19న రద్దై గణరాజ్యంగా అవతరించింది. ప్రస్తుతం నేపాల్ను ఫెడరల్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని వ్యవహరిస్తున్నారు. దేశం 7 ప్రాంతాలుగా విభజించబడగా కాఠ్మాండును రాజధానిగా గుర్తించారు. ఇక్కడి ప్రజలు పలు హిందూ ఆచారాలను పాటించినా గానీ బౌద్ధ మతం ప్రధానంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయినటువంటి ఎవరెస్ట్ కూడా నేపాల్లోనే ఉంటుంది. నేపాల్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. పర్యాటకం ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా ఉంది. నేపాల్ చరిత్రను తరచి చూస్తే 4వ శతాబ్దంలో మగవీరుల కాలం ప్రస్తావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా రామాయణం, మహాభారత కాలానికి సంబంధించినటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి. లివింగ్ గాడ్గా పిలిచే కాఠ్మాండు వద్ద ఉన్న క్యువాల్ దేవి, ఇతర దేవాలయాలు కూడా నేపాల్ చరిత్రలో కీలకమైనవిగా చెబుతూ ఉంటారు. ప్రకృతి సౌందర్యం, ఎత్తైన మంచు కొండలు, ఎవరెస్ట్, అన్నపూర్ణ లాంటి ఎత్తైన పర్వతాల కారణంగా నేపాల్ ప్రపంచంలోనే అందమైన పర్యాటక స్థలాల్లో ఒక్కటిగా ప్రసిద్ధి పొందింది. హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్, నేపాలీ వన్యప్రాణులు, దట్టమైన అరణ్యాలు ఇవన్నీ పర్యాటకుల్ని ఎంతగానో అలరిస్తాయి, ఆకర్షిస్తాయి. అంతర్జాతీయంగా ట్రెక్కింగ్ కోసం వచ్చేటువంటి మౌంటనీర్లు ఎవరెస్ట్ను అధిరోహించడం లాంటి జీవితాశయంగా వాటిని పెట్టుకొని వస్తూ ఉంటారు. అందుకే సీజన్లో ట్రెక్కింగ్ సందడి కొనసాగుతుంది. అంతేకాకుండా ఇక్కడ అనేక చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి. నేపాల్ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటూ పర్యాటకులను స్వాగతిస్తారు. నేపాల్ సమాజంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఏ నిర్ణయాన్నైనా కుటుంబ పెద్దలు తీసుకుంటూ ఉంటారు. దాన్ని కుటుంబ సభ్యులంతా గౌరవిస్తారు. గత 2000 సంవత్సరాలుగా రాచరికం పాలనలో ఉన్నా ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ఉంది. నేపాల్లో వివిధ రాజకీయ పార్టీలున్నాయి. ఎన్నికల ద్వారా ప్రజలు తమ నాయకుల్ని ఎన్నుకుంటూ ఉంటారు. నేపాల్ రాజకీయాలు తరచుగా అస్థిరంగా ఉంటూ ఉంటాయి.
ప్రజలు మాత్రం తమ దేశాన్ని అభివృద్ధి చేసే పార్టీ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఇక స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని మరో దేశం విషయానికి వస్తే మనకు పక్కలో బల్లెం లాంటి దేశం డ్రాగన్ కంట్రీ చైనా. ఇండియా అభివృద్ధిని ఓర్వలేని దేశాల్లో ఒకటైనటువంటి చైనా మనతో ఎప్పుడు కూడా సయోధ్యగా ఉండదు. మన దేశ భూభాగాన్ని లాగేసుకోవాలనే కుట్రలు చేస్తూనే ఉంటుంది. భారత్ కన్నా ఎంతో పెద్దదైనటువంటి చైనా విస్తరణ వాదం దురాశతో ఆక్రమణలకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ భారీ దేశాన్ని కూడా బ్రిటిషర్లు పట్టించుకోలేదు. ఫలితంగా విదేశీయుల నుంచి స్వాతంత్రం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం డ్రాగన్ కంట్రీకి రాలేదు. అందువల్ల చైనా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోలేదు. ఆపై వచ్చే దేశం థాయిలాండ్. ప్రపంచ టూరిస్టులు ఎక్కువగా ఇష్టపడే దేశాల్లో ఒకటైన థాయిలాండ్ నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. 19వ శతాబ్దంలో చాలా ఆగ్నేయ ఆసియా దేశాలను ఇతర దేశాల వారు పాలించారు. కానీ థాయిలాండ్ జోలికి మాత్రం ఎవరూ రాలేదు. దాంతో ఇక్కడ ఏ పోరాటాలు జరగలేదు, ఏ సమస్యలు లేకుండా గట్టెక్కిందనే చెప్పాలి. అప్పట్లో బ్రిటిషర్లు ఈ దేశంపై దండెత్తకపోవడం చిత్రమేనంటారు చరిత్రకారులు. ఈ దేశం డిసెంబర్ 5న జాతీయ దినోత్సవం జరుపుకుంటోంది. అది దాదాపు మన ఆగస్టు 15 తరహాలోనే ఉండడం విశేషం. యూరప్ లో అత్యంత అందమైన సంపన్న దేశాల్లో ఒకటైన డెన్మార్క్ లోను ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉండవు. భూలోక స్వర్గాన్ని తలపించే డెన్మార్క్ ను సైతం బ్రిటిషర్లు గమనించలేదు. అందువల్ల అది ఆక్రమణకు గురి కాలేదు. దాంతో ఈ దేశ ప్రజలకు కూడా స్వాతంత్ర దినోత్సవ భాగ్యం లభించలేదు. అయితే వీరు జూన్ 5న మాత్రం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా, సేమ్ అట్లానే అన్నమాట. ఇక ఈ దేశాన్ని వైకింగులు పాలించారు. యుద్ధాలు చేయడంలో వారిది ప్రత్యేకమైనటువంటి శైలి. కానీ వారికి బ్రిటిషర్లతో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం రాలేదు. ఇక అమెరికా పక్కనే ఉండే అతిపెద్ద దేశమైన కెనడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న కెనడా ఫ్లాగ్ డే జరుపుకుంటుంది. అది స్వాతంత్ర దినోత్సవం కాదు, కానీ చూడ్డానికి అలాగే ఉంటుంది. జూలై 1న జరుపుకోవడానికి కారణం కూడా ఉంది. 1867 జూలై 1న బ్రిటిష్ నార్త్ అమెరికా యాక్ట్ను ఆమోదించారు. దాని ప్రకారం కెనడాను స్వతంత్రంగా పాలించుకునే దేశంగా నిర్ణయించారు. ఫలితంగా కెనడాలోని చాలా ప్రదేశాలు బ్రిటిష్ వారి పాలన నుంచి స్వయం పాలన వైపు మారాయి. ఇది స్వాతంత్రం వచ్చినట్టుగానే భావిస్తూ కెనడా ఏర్పడిన ఆ రోజుగా దీన్ని భావిస్తూ ఉంటారు. ఇక ఈరోజు నేపాల్ రాజ్యాంగ దినోత్సవం కాబట్టి దాంతో పాటే జాతీయ దినోత్సవాలు కూడా జరుపుకునేటువంటి దేశాల గురించి చెప్పుకోవడం జరిగింది.